ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గము నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించి సుమారు 250 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వం సుమారుగా రాష్ట్రం మీద 450 కళాశాలలు 1,48,000 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఈ పథకం ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించలేకపోవడంతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు కాలేజీల నుంచి డ్రాప్ అవుట్ గా వెళ్లారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడం తిరిగి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని నామకరణం చేశారు. మారుమూల ప్రాంతమైన కుందుర్పి మండలంలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకునేవారికి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. మారుమూల ప్రాంతాలైన మండల హెడ్ క్వార్టర్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఉదయం 9 గంటలకే కాలేజీ రావాల్సి ఉంటుంది. ఈ టైమింగ్స్ తో భోజనం చేయడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం పెట్టడం విద్యార్థులకు చాలా ఉపయోగకరమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఈ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. Amilneni Surendra Babu sir, who is the constituency leader of the Kalandur, and the respected leaders in the dais. The Dokka Sitama midday meal scheme is useful to all the students overall the Andhra Pradesh. 1,48,479 students are studying junior college in Andhra Pradesh. Around 27.38 crore budget is launched for the Dokka Sitama midday meal scheme in the Andhra Pradesh. I heartily congratulate to the Nara Chandrababu Naidu sir and the Education Minister Nara Lokesh sir. Today in our college, our constituency leader Sri Amilneni Surendra Babu sir will launch the midday meal scheme, and this is useful to all the students around the Kundurpi villages. This scheme aims to the lack of attendance in the students. Today we are facing lots of dropouts in our rural areas because these are the major impact on the future education on the Pradesh education system, because we need to improve our attendance and enhance our attendance and overall health, because in the people coming from the economic background, they are facing lots of problems in their home, but the government who has launched this midday meal scheme, they are definitely solve their problem. I requested to Sri MLA sir, we need to have a vocational course for the girls, and I especially mention, if you able to make another course, I will request you to give a MEC course for this college, because people from rural areas, they are likely do for nursing courses, and the people coming from the rural areas go to MLD courses. We have a vocational college at Kalyanadurgam, but the transportation problems are also there, and their financial background is not. This is my suggestion to the MLA sir. Thank you for giving this opportunity. Have a nice day. ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని ఈ రోజు అమలు చేస్తుంది. ఇది శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో శ్రీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అమలు చేశారు. దీని ద్వారా 1,48,000 విద్యార్థులు 457 కళాశాలల నందు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం ద్వారా పిల్లలు తినక చదువు ఒక్కొక్కసారి అన్నం లేకుండా చదువుకోవడం ద్వారా వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. న్యూట్రిషన్స్ లోపాల వల్ల వాళ్ళకు అనారోగ్యం బారిన పడుతుంది. అలా కాకూడదు. పాఠశాలలో కాకుండా కళాశాలల్లో కూడా మనం మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని అమలు చేశారు. డొక్కా సీతమ్మ అని దీనికి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ ఎవరంటే ఈమె అంతర్వేది ప్రాంతంలో లంక గన్నవరంలో ఉండే అమ్మాయి. ఈమె 40 సంవత్సరాలు వరకు దాన ధర్మాలు చేశారు. ఎక్కువగా అన్నదానాలు చేశారు. ఆమె దృష్టిలో అన్ని దానాల కంటే అన్నదానం మిన్నా అని ఎంచుకుని ఎన్ని వేళలా రాత్రి అయినా పగలైనా ఎవరి అయినా సరే ఇంటికి పిలిచి తనకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది. ఎవరైనా కానిలే, ఏ సమయమైనా కానిలే, అలాంటి వారికి అన్నం పెట్టి ఈ రోజు మన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈ రోజు మన పథకానికి పెట్టారు. అంటే మన రాష్ట్రాలు ఎంత గౌరవిస్తున్నారు, మన రాష్ట్రాల గౌరవం ఎంత ఉంది, మన రాష్ట్ర వ్యక్తిత్వం ఎంతది అని ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 25% నాణ్యత తగ్గింది. చాలా వరకు నాణ్యత లేదు. ఈ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మంచి పనులు చేశారు. అలాంటిదే ఈ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టడం సంచలన విషయం. దీన్ని మనం రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా గౌరవించాల్సిన విషయం. 457 కాలేజీలు, మొత్తం 1,48,000 విద్యార్థులతో కొన్ని కోట్ల
బడ్జెట్ తో ఈ రోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు కుందుర్పిలో జరుపుకుంటున్నాం. ఇందుకు గౌరవంగా విచ్చేసిన శ్రీ శాసనసభ కళ్యాణ నియోజకవర్గమైన శ్రీ అలిమినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన విద్యను చదవాలి. ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి పోషకాహారాలు అందాలి, ఎలాంటి న్యూట్రిషన్స్ అందాలి తెలుసుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తుంది. కళాశాలకు రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ఏదైతే మన ముందు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరిని కన్సల్ట్ కాకుండా ఏది కూడా తుగ్లక్ పరిపాలన కూడా ముందుకెళ్లి ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. నిజంగా ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకం ఉందో చాలా ముఖ్యంగా మా ప్రాంతం వాసులకి చాలా అది ముఖ్యంగా ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఉదయాన్నే కాలేజీకి వస్తారు, మధ్యాహ్నం ఇంటికి పోలేక ఇక్కడ ఉండలేక గ్రామాల నుంచి వచ్చి ఉపవాసంగా ఉండి మరి సాయంత్రం వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వేరే పని మీద వెళ్ళి సకాలంలో వాళ్ళకి ఆహారం అందక రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది గమనించిన మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు నిజంగా చాలా గొప్ప నామకరణం. అది ఆ నామకరణం చేయడంతోనే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో అని ప్రజలకి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే ఈ జగన్ రెడ్డి ఏదైతే చేశాడో చిన్న లాస్ట్ కి బర్ఫీల పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఒంటిచ్చే గంటి పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అలాంటి పూర్తిగా ఒక కోమాలో గెలిపాడు. తన పేరు లేకపోతే, తన పేరు చెప్పుకోలేకపోతే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే స్థాయికి ఆయన వెళ్ళాడంటే నిజంగా అది మన దురదృష్టం. ప్రజలు స్పందించి ప్రజలందరూ కూడా సకాలంలో ఎప్పుడైతే ఎన్నికలు 2024లో వచ్చాయో మన రాష్ట్రానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఇది చరిత్రాత్మక. మనం ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా మనం అభివృద్ధి బాటలో నడుస్తామనే నమ్మకంతోనే ఈ రోజు ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏదైతే మొన్ననే మీరు చూసారు కరెంట్ ఛార్జీలు అని చెప్పి అన్ని చోట్ల వాళ్ళు ధర్నాలు చేసి, ధర్నాలంటే 100 మందితో పోయారు. ప్రజలు కూడా తెలిసింది ఈ పాలకులతో మనం వెళ్ళకూడదని ఒక్కరు కూడా ప్రజలు వెళ్ళాక ఒక 50 మందో 100 మందో కార్యకర్తలతో వెళ్ళి ఒక చిన్న ధర్నా కార్యక్రమాలు చేశారు. ఆ కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత కూడా జగన్ రెడ్డికి. మీరే చూసారు 1,16,000 కోట్లు పెంచాడు. దాన్ని ఈ రోజు సబ్స్టైన్ చేస్తున్నారంటే ఆయన హయాంలో పెంచింది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి మరి కూడా ధర్నా చేసి మీరు అన్ని రకాలుగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ముందే తన తప్పును ఇతరులపై నెట్టడం ఆయనకు ముందు నుంచి ఉన్న విద్య. అలాంటి అందులో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మనం రాబోయే ఈ 5 ఏళ్లు కాకుండా ఇంకా 10 ఏళ్లు కూడా మన పాలకులే పాలిస్తారు. అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి బాటలో పయనిస్తాం. అన్ని స్కూల్స్ కూడా బాగుంటాయి, కాలేజెస్ బాగుంటాయి, విద్యార్థులు కూడా బాగుంటారని తెలియజేస్తాం. జై హింద్.